నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కల్తీ మద్యం గంజాయి నాటుసారా గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ఏరులై పారింది వాటిని అరికట్టడానికే చంద్రబాబు సిట్ దర్యాప్తు చేపట్టారు కిరాక్ ఆర్పి వెల్లడి కౌలు రైతుల చట్టాలను తక్షణమే మార్చాలి జిల్లా కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సేల్ నిర్వహించారు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి అర్జీదారుల నుండి సమస్యలను తెలుసుకున్నారు 7 అర్జీలు ఫిర్యాదుదారుల నుండి స్వీకరించారు సంబంధిత శాఖలకు ఫిర్యాదులు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని లక్ష్మీకుమారి తెలిపారు ఈరోజు 13/10/25న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయంలో నిర్వహించడం జరిగిందండి. ఇప్పటి వరకు 7 అప్లికేషన్స్ రావడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ 1, పోలీస్ డిపార్ట్మెంట్ 3 అప్లికేషన్స్ వచ్చినాయండి. పంచాయతీ రాజ్ వారి దగ్గర 1 అర్జీ, అలాగే మున్సిపల్ వారి దగ్గర 2 అర్జీలు వారి సమస్య ఉన్నట్లుగా తెలియపరిచి ఉన్నారు. ఈ 7 అర్జీలను కూడా సంబంధిత డిపార్ట్మెంట్ వారికి లేదా సంబంధిత రెవెన్యూ అధికారులకు పంపించి సక్రమైన విధంలో వాటిని పరిష్కరించే విధంగా వారికి సూచనలు ఇచ్చి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. వితిన్ ద స్టిపులేటెడ్ టైంలో పరిష్కరించడం జరుగుతుంది. బహుశా ఈరోజు వర్షం రావడం వల్ల తక్కువ ఫిర్యాదులు వచ్చి ఉన్నాయని మేము భావిస్తున్నామండి. ఎవరైతే ఏ రకమైన సమస్యతోనైనా అది ఏ డిపార్ట్మెంట్ వారి దగ్గరైనా కూడా పెండింగ్ ఉన్నట్లయితే ఆ సమస్య తీరినట్లయితే ఇక్కడ ప్రతి సోమవారం జరిగేటువంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు అర్జీదారులు ప్రజలందరూ కూడా వారి సమస్యలను ఇక్కడ తీసుకొచ్చి వారి సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఒక మంచి వేదికను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా కోరడం జరుగుతుందండి. ఈ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రజలకి సమాచారాన్ని సేవ చేసి వారి యొక్క ఫిర్యాదును పరిష్కరించుకునే విధంగా వారికి ప్రభుత్వం తరపున సమాచారం ఇవ్వవలసిందిగా వారిని కూడా కోరుతున్నామండి. ధన్యవాదాలు. కౌలు రైతుల చట్టాలను మార్చి నూతన చట్టాలను తీసుకురావాలని కౌలు రైతు సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వినతి పత్రం అందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు 20,000 అన్నదాన సుఖీభావ పథకం కింద సక్రమంగా అమలు చేయాలని కౌలు రైతు చట్టాలను రైతులకు ఉపయోగపడేలా మార్చాలని జిల్లా కౌలు రైతు సంఘం కార్యదర్శి ములక శివసామిరెడ్డి డిమాండ్ చేశారు. కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల చట్టాన్ని మార్చి నూతన చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. 18 నెలలు గడిచినా కానీ ఇంతవరకు ఆ చట్టాన్ని ప్రభుత్వం మార్చలేదు. దీని సమస్య మీద ఈరోజు తెనాలి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన ప్రాంతంలో సుమారు 80% పైగా కౌలు రైతులు ఉన్నారు, చిన్నకారు రైతులు. వీరందరికీ కూడా వాళ్ళ వ్యవసాయం చేసుకోవటానికి మరి బ్యాంకులు రుణ సహాయం అందించని పరిస్థితుంది. అందుకని 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలు తెచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించాలని, అట్లాగే వర్షాలు అట్లాగే వరదలు ఇటువంటి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నష్టం
ఇవి కూడా పొందలేకపోతున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో ఎరువుల సమస్య కూడా క్లిష్టంగా ఉన్నప్పుడు ఎరువులు కూడా కార్డులు అడిగే పరిస్థితి. అలాగే ఈ పరిస్థితులు అన్నిటికీ చాలా ముఖ్యమైన ఈ కౌలు రైతుల కార్డుని ప్రభుత్వం అందించడంలో విఫలమవుతుంది. మేము సుమారు 4 నెలల కిందట కూడా మంత్రి మనోహర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం. దీని గురించి కమిటీ కూడా మంత్రివర్గ ఉపసంఘం కమిటీ కూడా చర్చిస్తుంది. దీన్ని వెంటనే రాబోయే అసెంబ్లీలో కూడా పెడతామని చెప్పారు. కానీ చెప్పి కూడా ఇప్పటికి కూడా 4 నెలలు గడిచినా కానీ వాళ్ళ మంత్రి గారి హామీ కూడా అమలు కాని పరిస్థితి. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళ కౌలు రైతులకి ₹1,00,000 ఇచ్చాము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు అంటున్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కౌలు రైతులు పెరుగుతుంది. కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించి కౌలు రైతులకి ఉపయోగపడే విధంగా పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. తెనాలి నందులపేటలోని మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో కొత్తగా స్థాపించబడిన మెరియన్ కేర్ ది ఎర్లీ ఎడ్యుకేషన్ అకాడమీని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ డాక్టర్ గుజ్జర్లముడి కృపాచారి దళిత ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా వైస్ ఛాన్సలర్ రిబ్బన్ కట్ చేసి అకాడమీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మరియన్ కేర్ లాంటి సంస్థలు మన తెనాలి పట్టణానికి రావడం చాలా అదృష్టమైన విషయం. స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే అమెరికాలో ఉన్న టెక్సాస్ పట్టణానికి వెళ్లి ఎర్లీ ఎడ్యుకేషన్ మీద తర్ఫీదు పొంది మరియన్ కేర్స్ మన తెనాలిలో స్థాపించడం అనేది హర్షణీయం. ఇటలీకి చెందిన డాక్టర్ మరియా మాంటిసోరీ యొక్క ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ మరియు అమెరికాకు చెందిన డాక్టర్ గ్లెన్ డోమాన్ బ్రెయిన్ మీద చేసిన రీసెర్చ్ ని ఆధారంగా తీసుకొని ఇందులో ఉన్న పాఠ్యాంశ ప్రణాళికను రూపొందించారు. బాల్యంలో నేర్చుకున్న విలువలు జీవితాంతం నిలుస్తాయి. పిల్లలు ఇక్కడ నేర్చుకుంటూ ఆడుకుంటూ పెరుగుతారని పేర్కొన్నారు. మాంటిసోరీ అనేటువంటి విద్యా విధానం మరియా మాంటిసోరీ ఆవిడ ఒరిజినల్ పేరు ఏంటంటే మరియా మాంటిసోరీ అనేటువంటిది ఫాదర్స్ నేమ్. అంటే ఈరోజు మనకి ఇంటి పేరు లాంటిది. షీ హెయిల్స్ ఫ్రమ్ ఇటలీ. అంటే ఆమె ఇటలీలో ప్రారంభం చేసినటువంటి చిన్న పిల్లల విద్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మాంటిసోరీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దాని మీద ప్రారంభమైంది. అయితే ఇప్పుడు మరియన్ కేర్ అనేటటువంటిది గ్లెన్ డోమన్ అనేటటువంటి ఒక న్యూరో సైకాలజిస్ట్ అండ్ న్యూరో ఫిజిషియన్. ఈ హెయిల్స్ ఫ్రమ్ అమెరికా. ఆయన ఆలోచన విధానం 40 ఏళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన పరిశోధన చేసి 18 నెలల కాలం నుంచే పిల్లలకి జ్ఞానం అలవడుతుందని ఆయన చేసినటువంటి నూతనమైనటువంటి ప్రతిపాదన అది. ఇది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకి డోమన్ థియరీ అనేటటువంటి దాని మీద నడుస్తూ. ప్రిన్సిపల్ డాక్టర్ జేమ్స్ మోర్లే మాట్లాడుతూ తను రూపకల్పన చేసిన పాఠ్య ప్రణాళిక 18 నెలల నుండి 30 నెలలు పూర్తి అయిన పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది. విషయాలన్నింటిలో పునాది వేయబడుతుంది. ఈ పునాది వారికి భవిష్యత్తులో పెద్ద చదువులు చదవడానికి సులువుగా ఉంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ చిన్న టౌన్ లాంటి తెనాలిలో ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది విజయవంతం అవుతుందా లేదనేది. విజయవంతం స్టార్టింగ్ విజయవంతం అవ్వదు. ఎందుకంటే జనాల్లోకి ఈ ఎర్లీ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి జనానికి తెలియదు. దర్ ఆర్ 2 రీజన్స్ ఫర్ ఎర్లీ ఎడ్యుకేషన్. వన్ ఇస్ వర్కింగ్ పేరెంట్స్ కి ఒక హెల్ప్, ఒక అసిస్టెంట్ సర్వీస్. ఇది అమ్మ నాన్న ఇద్దరు చిన్న పిల్లల్ని ఒక ఆయా కేర్కి లేదంటే ఒక పెద్దవాళ్ళ కేర్కి వదిలేసి వాళ్ళు డ్యూటీకి వెళ్తారు. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళకి కూడా మనశ్శాంతి లేదు. పిల్లాడు తిన్నాడా, పడ్డాడా, అమ్మ నాయనమ్మ చూశారా, ఇలాంటి చాలా బాధలతో వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళకి ఒక హెల్ప్ లాగా మరియన్ కేర్ అంటే పిల్లలకి కేర్ కూడా ఇస్తున్నాం. అందుకే వాళ్ళకు చక్కగా అక్కడ రూమ్ తయారైంది. దానికి వాళ్ళు పడుకోవాలంటే పడుకోవచ్చు, నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, తినాలంటే తినవచ్చు. అన్ని సౌకర్యాలతో ఒక రూమ్ రెడీ అయింది. అది ఫస్ట్ పాయింట్. అంటే అసిస్టెన్స్ అండ్ కేర్ ఫర్ స్మాల్ కిడ్స్. Knowledge, he says always, even though you know that it is going to be harmful for you, your health, but in spite of that, people will smoke. The wisdom is knowing that it is harmful to your health, so that I don't touch the cigarette or beading. So that is the difference between knowledge and wisdom.
Knowledge means I know that it is harmful, but in spite of that, I will go and I will smoke. But whereas wisdom says, it is going to be harmful to my health, so I don't want to take, I don't want to smoke. So the decision that takes, wisdom is a very important that you should learn always. Each one should have a wisdom. Wisdom is always compared with God. God. Wisdom is always compared with God. దేశవ్యాప్తంగా తగ్గించిన జీఎస్టీ రేట్లపై సామాన్యులకు అవగాహన కల్పించేలా ర్యాలీ నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి శివాజీ చౌక్, గాంధీ చౌక్ల వరకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట అవగాహన ర్యాలీని తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రారంభించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుబాని మాట్లాడుతూ ప్రజలకు తగ్గించిన జీఎస్టీ ఫలితాలు అందేలా వారికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మా కార్మిక శాఖ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్స్ తోటి ఈ రోజు షెడ్యూల్లో భాగంగా ర్యాలీ నిర్వహించమన్నారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్, సూపర్ జీఎస్టీ సేవింగ్స్ కింద ర్యాలీ నిర్వహించమన్నారు. అలాగే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ ఆఫీస్ నుంచి గాంధీ చౌక్, దేవి చౌక్, నెహ్రూ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సూపర్ సేవింగ్స్ గురించి అందరికీ అవగాహన కల్పించడం కోసం కూడా సదస్సులు నిర్వహించడం జరుగుతున్నది. దీంట్లో ఈరోజు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మండల పరిషత్ వాళ్ళు, అలాగే ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆంధ్ర ప్యారిస్ గా పేరొందిన తెనాలిలో గంజాయి బ్యాచ్ ను పరామర్శించి చరిత్రహీనుడిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ నిలిచారని ప్రముఖ టీవీ ఆర్టిస్ట్ కిరా కార్పి విమర్శించారు. సోమవారం తెనాలి విచ్చేసిన కిరా కార్పి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కల్తీ మద్యంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, ఆయన హయాంలోనే నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారిందని, ఎంతో మంది ప్రాణాలు నకిలీ మద్యం ద్వారా బలికొన్న చరిత్ర జగన్ కే చెందుతుందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేయించి సిట్ ద్వారా దర్యాప్తు చేయిస్తున్నారని అన్నారు. సొంత పార్టీ వారిపైన చర్యలకు చంద్రబాబు వెనకాడటం లేదని ప్రశంసించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులు సైతం బూతులు మాట్లాడుతూ ఉంటే ఎక్కువ బూతులు తిట్టిన వారికి ఉన్నత పదవులు ఇచ్చి ప్రోత్సహించిన ఘనత జగన్ది అని ఆర్పి విమర్శించారు. తెనాలిలో గంజాయి విచ్చలవిడిగా అమ్మేవారిని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా కల్తీ మద్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆర్పి ఎద్దేవా చేశారు. కూటమి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, శాంతి భద్రతలు సరిగ్గా ఉన్నాయని ఆర్పి ప్రశంసించారు. తెనాలికి ఒక చరిత్ర ఉంది. ఆంధ్ర ప్యారిస్ అంటే తెనాలి. కలల కానాచి తెనాలి. స్వాతంత్ర్య ఉద్యమంలో అసువులు బాసిన 8 మందిని కన్న తల్లి ఈ నేల తెనాలి. అంత చరిత్రలో ఉన్నటువంటి తెనాల్లో నేను ఇప్పుడున్నాను. ఇంకొకటి ఉంది, చరిత్రహీనుడు చేసిన పని. హెడ్ కానిస్టేబుల్ చిరంజీవి అనే ఒక వ్యక్తి మీద గంజాయి మత్తులో చంపడానికి ప్రయత్నిస్తే ఆ ముగ్గురికి పనిష్మెంట్ ఇస్తే వాళ్ళని పరామర్శించడానికి వచ్చింది కూడా ఈ తెనాలే. ఎంత గొప్ప చరిత్ర ఈ తెనాలకు ఉంది. ఈ చరిత్రహీనుడు చేసినటువంటి తప్పు కూడా ఈ తెనాల్లోనే ఉంది అని చెప్తున్నారు. ఒక నకిలీ మద్యం, కల్తీ మద్యం తయారు చేసే ఒక కర్మాగారం దొరికింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లీ దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే. ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు గారే. వెంటనే సిట్ బృందాన్ని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీముని అందులోకి ప్రవేశపెట్టి నిజాలు ఎంత ఉన్నాయి, ఏంటి, దీని వెనక ఎంతమంది కుట్రదారులు ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఆదేశాలు జారీ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఒక యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఇది చూడండి. మీరు ఏ మద్యం కొనుగోలు చేసినా, అది బ్రాండీ అయినా, వోడ్కా అయినా, ఏదైనా కావచ్చు, అవి బీర్లు కావచ్చు, రెడ్ వైన్ కావచ్చు, బ్రేజర్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏది తీసుకున్నా కూడా దానికి సంబంధించినటువంటి పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి. ఈ యాప్లోకి వెళ్ళిపోయి దాని మీద ఏదైతే క్యూఆర్ కోడ్ ఉంటుందో, మనం తీసుకునేటువంటి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం స్కాన్ చేసామనుకోండి, దాని నిల్వ, దాని పుట్టు పూర్వోత్తరాలు, దాని ఎంఆర్పి రేట్లు, ఎప్పుడు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం కూడా డేటా అంతా కూడా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వస్తుంది. ఇది చాలా గొప్ప పరిజ్ఞానంతో కూడింది. నాకు తెలిసి ప్రపంచవ్యాప్తంగా దీనికి మంచి మన్నలు కూడా వస్తున్నాయి, తెలుగువారు ఎక్కడున్నా కూడా. ఎందుకంటే తప్పు జరిగిన చోటే దాన్ని వెంటనే నిర్మూలించి, వెంటనే దానికి ఒక యాప్ తయారు చేయించి
1-2 రోజుల్లోనే దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం కూడా చంద్రబాబు నాయుడు గారు జరిగింది. నేనేమంటానంటే మొదటి నుంచి కూడా ఈ గంజాయిని కావచ్చు, సారాయిని కావచ్చు, నాటు సారా కావచ్చు, అదేవిధంగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసింది, ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంటే గతంలో 2019 నుంచి 2024 మధ్యన 35,000 మంది చనిపోయారు, ఆడవారి యొక్క పుస్తులు దిగాయి. అదేవిధంగా 35 లక్షల మందికి వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడి ఆసుపత్రులు పాలయ్యారు. అలాంటిది ప్రవేశపెట్టింది, చేసింది జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తప్పు జరిగితే ఇమ్మీడియట్లీ దాని మీద నిఘా పెట్టి వాళ్ళని ఆపేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయించి సిట్టు బృందాన్ని దింపి దాని తర్వాత ఒక యాప్ ఇచ్చాడు అంటే చిన్న చితక విషయం కాదు. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాలి. 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో మార్ఫింగ్ ఫోటోలు పెట్టే వాళ్ళని నిర్మూలించలేదు, అప్పట్లో బూతులు మాట్లాడే వాళ్ళని నిర్మూలించలేదు. పంచ ప్రభాకర్, పోసాని కృష్ణమురళి, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా ప్రతిరోజు ఆడవాళ్ళని కించుపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు డైరెక్ట్గా చేస్తే వాళ్ళకి పదవులు ఇచ్చాడు, బూతులు తిట్టిన వాళ్ళకి భవిష్యత్తుని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఏ రోజు ఈ వ్యక్తి నాకు సంబంధించిన వాడు కాదు అని చెప్పింది లేదు, ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు. అది అందరికీ తెలుసు. వాళ్ళు విచ్చలవిడిగా పెట్టేయకపోయి జగనన్న మన్నలు పొందాలి, జగనన్నకు బూతులు అంటే చాలా ఇష్టం, జగనన్న అంటే ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే జగనన్న కంట్లో పడతాం, జగనన్న పదవులు ఇస్తాడు, జగనన్న గన్మేళ్ళు ఇస్తాడని పెట్టేయకపోయారు. ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన ఈ పేర్లున్న ఏ ఒక్కరిని కూడా, అందులో వరా రవీందర్ రెడ్డి ఉన్నాడు, సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడు, వీళ్ళని ఎవరిని కూడా వీళ్ళు నాకు సంబంధం లేదు అని చెప్పింది లేదు, ఎవరిని సస్పెండ్ చేసింది కూడా లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ 16 నెలల్లో ఎంతమంది మీద సస్పెన్షన్ జరిగింది అనేది నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ సస్పెన్షన్ వేటు ఎంత మీద వేశారు, రెస్పాన్సిబిలిటీ ఉండాలి, రెస్పాండ్ అవ్వాలి. ఏ నాయకుడికైనా ఉండాల్సింది రెండే, రెస్పాన్సిబిలిటీ, రెస్పాండ్ అవ్వాలి. ఈరోజు లిక్కర్ నకిలీ కర్మాగారం ఒకటి వెలుగులోకి వస్తే దాన్ని పట్టించింది చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యాన్ని ప్రోత్సహించాలి, కల్తీ లిక్కర్ని జనాల్లోకి తీసుకెళ్లి మనుషుల్ని చంపేసి కోట్ల రూపాయలు గడించి ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటే ఎంతో గొప్ప కార్యక్రమానికి తెర ఎందుకు లేపారని నేను ప్రశ్నిస్తున్నా. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ గోపాలకృష్ణ గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్లో 3 అర్జీలు అందాయని గోపాలకృష్ణ తెలిపారు. సంబంధిత సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 3 అర్జీలు అందినాయి. అందులో మన రైతు కూలీ సంఘం వారి నుంచి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం అధ్యక్షులు ములక శివసాంబరెడ్డి గారు కౌలు రైతుల చట్టాల మీద, కౌలు రైతుల గురించి సంబంధించిన పలు అంశాల మీద ఒక మెమరాండం లాగా ఇచ్చారు. అట్లాగే మన తెనాలి చెంచుపేటకు సంబంధించిన ఇందిరా కాలనీ వాస్తవ్యులు రెగ్యులరైజేషన్ చేయాలి, వాళ్ళు గతంలో ఇళ్ల స్థలాలు ఎప్పుడో ఇచ్చారు, చేతులు మారిపోయాయి, రెగ్యులరైజేషన్ చేయాలి అని ఒకటి ఇచ్చారు. ఇది ఇప్పటికే ప్రాసెస్లో ఉంది. అట్లాగే 3వ అర్జీ మన పెదరావూరుకు సంబంధించి షేక్ హుస్సేన్ బాషా అనేవారు 7 నెలల క్రితం ఒకరికి రెంట్కి ఇల్లు ఇచ్చారట, అతను ఖాళీ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఇచ్చారు. ఇవన్నీ కూడా సకాలంలో సంబంధిత శాఖ వారితో సంప్రదించి సకాలంలో పరిష్కరిస్తారు. 10వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించి శానిటేషన్ పనులను పర్యవేక్షించారు. వార్డులో పర్యటిస్తూ శానిటేషన్ కార్యక్రమాలను పరిశీలించారు. తెనాలి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల పాత్ర కూడా ఎంతో అవసరమని, అందుకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వా యేసుబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంక్రోచ్మెంట్ మన 14 వార్డులో మొన్న తీసేస్తారు.
శానిటేషన్లో భాగంగా 10వ వార్డుకు రావటం జరిగింది. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఈ కాలువల మీదే స్లాబ్లాగా లేదంటే బండలతో సిమెంట్ చేసి దాన్ని కప్పేయటాన ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోవటం జరిగింది. మా వర్కర్స్ పెట్టి ఈ రోజున తీపిస్తున్నాం. మేము మీ అందరికీ అందుబాటులో ఉండి మీ సమస్యలు ఏవో తెలుసుకుంటూ, అలానే మీ అందరికీ తెలుసు ఈ శానిటేషన్ మీద అనేక రోగాలు, ఎందుకంటే ఈ దోమలు అనేది ఉంటాను, ఈ మలేరియా జ్వరాలు కానీ విషవ జ్వరాలు లాంటివి వస్తున్నాయి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఎలాంటి చెత్త చెదారం ఈ కాలువల్లో వేయకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాం. అలానే మా మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది అందరూ కలిసి మీ ఇంటి ముందల పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటున్నాం. అట్లానే మీరు కూడా మాకు సహకరించండి. ఈ కాలువల మీద బండలేసి ఈ చెట్లుగాను ఇలా పెడుతున్నారు. ఆ పెడతానా అక్కడ తీసే విధంగా లేకపోతానా మా వర్కర్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆ వల్ల పని వేస్ట్ అవుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్తీ మద్యం, గంజాయి, నాటుసారా గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ఏరులై పారింది. వాటిని అరికట్టడానికే చంద్రబాబు సిట్ దర్యాప్తు చేపట్టారు. కిరాక్ ఆర్పి వెల్లడి. కౌలు రైతుల చట్టాలను తక్షణమే మార్చాలి. జిల్లా కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్. సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన ర్యాలీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.